తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైంది. నితిన్ నబీన్ ఢిల్లీలో అట మొత్తం వండుతున్నారట కాంగ్రెస్ని కూల్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి. కూల్చడం అంటే 2028-29 ఎలక్షన్స్లో అట 28లో కాషాయ జెండా ఎగరడం ఖాయమట. ఢిల్లీలో మొత్తం కూర తయారవుతుందట. రాష్ట్రంలో అంతా వసూళ్ల రాజకీయం నడుస్తున్నదట. 6 గ్యారంటీలు గాల్లోనే ఉన్నాయట. ఆ వసూళ్ల రాజకీయంలో మీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఆయన కిషన్ రెడ్డిని అడుగు చెప్తాడు. మూసీ ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్ చేసిరట. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తారట. మరి మూసీ ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్ చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ భూములు ఎందుకు ఇచ్చిందయ్యా? గాంధీ విగ్రహం కట్టడానికి, ఆడ పార్కులు కట్టడానికి డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న భూములని ఎందుకు మీరు భూములు ఇచ్చిర్రు? మీరు మళ్ళీ అదే మాట్లాడతారేంది? సేమ్ కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ అన్నారు, 1000 కోట్ల దోపిడీ జరిగిందన్నారు. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఇచ్చింది మీరే, 60,000 కోట్ల లోన్లు ఇచ్చింది కూడా మీరే. నాబార్డ్ నుంచి ఇచ్చిర్రు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి ఇచ్చిర్రు. ఎవడిచ్చింది ఈ లోన్లన్నీ? బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ ముగ్గురు ఒక్కటే. ఘట్కేసర్లో పార్టీ స్టేట్ మీటింగ్ కమిటీ. దీంట్లో బీజేపీ కూడా యాడ్ చేయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీసు, బీజేపీ మీరేం సపరేట్ ఏం లేరు. మీరు కూడా అలా కలిసే ఉన్నారు. ఈ ముఠాలో మీరు కూడా మెయిన్ పార్ట్నర్సే. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్గా స్వీకరించింది. దీన్ని సక్సెస్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. 2028లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు కౌంట్డౌన్ మొదలైందని ఆయన తెలిపారు. గత లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లతో బీజేపీ తన సత్తా చాటిందని, ఇప్పుడు ప్రతి కార్యకర్త వికసిత్ తెలంగాణ కోసం యుద్ధానికి రెడీ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఘట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్కు నితిన్ నబీన్ చీఫ్ గెస్ట్గా హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణను ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంలా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. గ్యారంటీల పోస్టర్లు గోడలపై ఉన్నాయి, కానీ స్కీమ్లు పేదల ఇండ్లకు చేరట్లే. నిరుద్యోగ భృతి ఏది? మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎక్కడ అని ప్రశ్నించారు. మీరు ఈ మీటింగ్లల్లా ప్రశ్నించడం కాదు, మీ నాయకులకు చెప్పండి. ఫస్ట్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం కావాలి అని చెప్పండి మీ నాయకులకి. మీ నాయకులు రేవంత్ రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, లావాదేవీలలో వాటాలు పంచుకుంటున్న దాంట్లో బిజీగా ఉన్నారు మీ నాయకులు. కాంగ్రెస్తో కొట్లాడతలేరు, కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీతో కలిసే ఉన్నాడు. అర్థమైందా? ఇవన్నీ వద్దిగా, ఈ ముచ్చట్లన్నీ వద్దు. మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడు, బీజేపీ కూడా అదే కోరుకుంటున్నది. ఇందులో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఇక వాళ్ళు చేసిన 10 ఏళ్ల పాపాలకి వాళ్ళు ఒక రకమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడే బయటకు వెళ్తలేడు కదా, ఇక వాళ్ళ గురించి మాట్లాడి దండగా. ఆ పార్టీ నాయకుడే బయటకు వెళ్తలేడు కదా, మేము అధికారంలోకి రావాలనో, మేము ప్రజల కోసం ఉన్నామనో, ప్రజా సమస్యల మీద కొట్లాడతామనో వచ్చిన పరిస్థితే లేదు కదా. మరి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేందుకు దండగా. అందుకే ఈ 3 పార్టీలతో ఈ తెలంగాణ బాగుపడదు. ప్రజలు ఆలోచించాల్సింది ఆల్టర్నేట్ మాత్రమే. ఆల్టర్నేట్ వస్తేనే తెలంగాణ సోయున్నవాడు ఎవడన్నా వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే న్యాయం జరుగుతుంది. దొంగలు వీళ్ళంతా.